రాగానే ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో రాగానే రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు మన ప్రాంతంలోనే మీటింగ్ పెట్టి అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆ రోజు పునాది వేసి మరీ పోయింది. టెండర్లు ఇచ్చారు, దానికి కొత్త కాంట్రాక్టర్ వచ్చిండ్రు. తీరా ఎమ్మెల్యే గారు అధికార పార్టీకి పోగానే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారు, ఎమ్మెల్యేల మనతో ఉన్నాడు కదా, ఇది పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అని చెప్పి మన ప్రాంతానికి తీరని లోటు ఏదైనా జరిగింది ఈ సంవత్సరంలో అంటే ముమ్మాటికి మన ప్రాంతానికి మెట్రో క్యాన్సిల్ చేయడమే. ఎందుకు ప్రకాష్ గౌడ్ గారు ఈ అభివృద్ధి మీరు కాంక్షించిపోయింది? మీరు కనీసం మీరు అవతలికి పోతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతంలో మెట్రో మీరు ఇయ్యాలా అని చెప్పే ధైర్యం మీకు ఎందుకు వస్తలేదు అంట నేను. మీరు అడగొచ్చు కొంతమంది మెట్రోతో మనకు జరిగే లాభాలేందని. ముమ్మాటికి మన ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. ఎంత ట్రాఫిక్ పెరిగింది మన కాళ్ళు మనకు తెలియదా? ముఖ్యంగా ఈ 3 మున్సిపాలిటీలో ఎంత ట్రాఫిక్ పెరిగిందనే విషయం మనకు తెలియదా? ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. మన ప్రాంతంలో రెంటలు దాదాపు 50 to 100%, అంటే రూపాయి అంటే ₹2 రెంటలు పెరుగుతుంది. మన దగ్గర ఆస్తుల విలువ పెరుగుతుంది. బయటికి వచ్చి పనులు చేసే మన ప్రాంతంలో వచ్చి పని చేస్తారు. మన దగ్గర ఉన్న వ్యాపారాలు పెరుగుతాయి మెట్రో ఉండడం తర్వాత. మన దగ్గర మెట్రో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా లాభాలు మన ప్రాంతానికి జరుగుతాయి. మళ్ళీ ఇన్ని విషయాలు లాభం ఉన్న ఒక ప్రాజెక్ట్ ని, ముందే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్, టెండర్ అయిన ప్రాజెక్ట్ మీ ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేస్తుంటే కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటి వరకు దాని విషయంలో అడగలేదు. చూడండి, మీరు ఏ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో చేరినారనే విషయం మాకు స్పష్టంగా ముందు నుంచి తెలిసిన ప్రజలకు కూడా అర్థమవుతుందంట. దేనికోసం పోయింది ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదా మీకు అంటున్నాను. ముమ్మాటికి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీగా ఈ రోజు మీ అందరి సమక్షంగా నేను చెప్తున్నాను, ఈ విషయంలో పోరాటం చేస్తాము. ప్రతి కాలనీ వాసులకి, ప్రతి గ్రామ వాసులకి, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మెట్రో వల్ల జరిగే లాభం ఏంది, మీరు చేసిన దాని వల్ల జరిగే నష్టమేందని ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. అది ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెడతామని విషయం ఒకటి చెప్తున్నారా? మీరు ఎవరి ప్రయోజనాల కోసం పోయిన ఎమ్మెల్యే గారు ఇప్పుడన్నా చెప్పండి. పార్టీ మారిన తర్వాత మీరు మన ప్రాంతానికి లాభం చేసిర్రా, నష్టం చేసిర్రా అంటున్నారు. అటు మా గౌరవానికి దెబ్బతీసిర్రు. మా ప్రాంతం ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన వాడో తెలియని ఒక కన్ఫ్యూజన్ లో, అవమాన పరిస్థితిలో ఈరోజు రాయన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఉన్నారు. ఏమైనా అభివృద్ధి జరిగిందా గొప్పగా అంటే ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేదు. మనకు నష్టం జరిగింది. మెట్రో క్యాన్సిల్ చేయడం, మన మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుపోవడం, మన దగ్గర ఉన్న 111 జియో విషయం మాట్లాడకపోవడం, అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఇక్కడున్న హైడ్రా, ఇక్కడున్న మూసీ డెవలప్మెంట్, ఈ పేర్లతో మన ప్రాంత ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు అసలు ఒక డమ్మీలాగా వెళ్ళిపోయాడు. ఎవరైనా హైడ్రా బాధితులో లేకపోతే మూసీ బాధితులు అని ఇంటికి పోతే నేనేం చేయలేనని చేతులు ఎత్తిన సంఘటనలు చాలా ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ మీరు ఎందుకున్నారు, ఎందుకు పోయినరు అంటున్నారు. ఎవరి కోసం పోయింది ఈ విషయాలు అడిగితే మాత్రం మా నియోజకవర్గం ప్రజలు స్పష్టంగా విషయం చెప్తున్నారు. మన కోసమేం పోలేదన్నా, మన కోసం మన అవసరాల కోసం ఏం పోలేదు ఎమ్మెల్యే గారు. ఆయన వ్యక్తిగత అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి అందుకోసం కాపాడుకుని పోయిందని నియోజకవర్గంలో అందరూ కూడా వస్తున్నారు. ఈ యొక్క విషయాలు సమాధానం చెప్పకుండా ప్రకాష్ గౌడ్ గారు ఎన్నిసార్లు తప్పించుకుంటున్నారు. నేను చాలాసార్లు విషయాలు అడిగినా ఇంకా మీరు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మొన్నటి వరకు దాచుకొని తిరిగిన ఎమ్మెల్యే గారు ఈ రోజు బాటంగా మీరు బయటకు వచ్చి నియోజకవర్గం ప్రజలకి నేను అడిగిన విషయాలతో పాటు మీరు పార్టీ మారిన తర్వాత మన ప్రాంతానికి జరిగిన అభివృద్ధి ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటున్నారు. చిన్న విషయాలైతే చిన్న విషయాలు, మన కిస్మత్పూర్ రోడ్ విషయమే కానీ, ఒట్టినాగులపల్లి రోడ్ విషయమే కానీ, మణికొండలో చిన్న డ్రైనేజ్ విషయాలే కానీ, ఇవి ముందున్న పరిస్థితులు కానీ ఇది అధ్వానంగా ఎందుకు మారింది అంటున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఒక మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు రాయన్న నియోజకవర్గం అభివృద్ధి ఏ లెవెల్లో జరిగింది, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక్కసారి మనం